I am Uday Krishna Maineni, Senior Orthopedic Surgeon, Yashoda Hospital, Somanjagooda. I am here with my team, Dr. Vinay, Dr. Cyril, and Physio Head, Dr. Kiran, and Nursing and Dietitian Heads. ఈరోజు మనకేంటంటే ఉమాప్రసాద్ గారు మొన్న వచ్చి సార్ నాకు మోకాలు నొప్పితో బాధపడుతున్నాను, ఈ సమస్య ఏంటో నాకు తెలియట్లేదని అడిగారు. ఇన్వెస్టిగేషన్స్ చేసి లైక్ ఎంఆర్ఐ ఎక్స్రేస్ అన్ని తీసి వెరీ రేర్ ప్రాబ్లం అనేది కొంచెం ఐడెంటిఫై చేయాల్సి వచ్చింది. ఆయన ఏంటంటే ఈజ్ స్వతహాగా వెరీ వెరీ యాక్టివ్ వాకర్ అండ్ ఈ వాక్స్ నియర్లీ 10 kilometers. కానీ కొన్ని సందర్భాల్లో అక్యూట్ సిట్టింగ్ అనేయండి, మెట్లు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు ఒక్కోసారి ఏమవుతుందంటే ఆయనకి అప్పుడప్పుడు నొప్పి వస్తుంది. మనకి ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు ఇన్వెస్టిగేషన్స్ ఎంఆర్ఐలో వీ ఫౌండ్ అవుట్ దట్, అంటే మనకు కనిపెట్టింది ఏంటంటే మోకాలు చెప్ప దగ్గర చాలా కొంచెం డ్యామేజ్ లాగా కనబడింది. అది ఆ డ్యామేజ్ అవటం వల్ల ఆ జాయింట్ మీద లోడ్ పడి నొప్పి వస్తుందన్నమాట. దానికి వీ సజెస్టెడ్ హిమ్ కీ హోల్, అంటే చిన్న రంధ్రం, కెమెరాతో రంధ్రం చేసి ఒక స్టిచ్ పడేటట్టు ఒక రంధ్రం చేసి దాన్ని ఓపెన్ చేసి క్లియర్గా ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ చేశాం. ఇట్లాంటి విషయాల్లో దానికి కాండ్రో మలేషియా పెటెల్లా ఆర్ డిఫెక్టివ్ పెటెల్లా ఆర్ ట్రాక్లియర్ డిస్ప్లేసియా టైప్ ఆఫ్ ఆర్థరైటిస్ ఫ్యూచర్లో రాకుండా ఉండాలంటే ఈయన మళ్ళీ యాక్టివ్గా అందరితో మీతో పాటు, ఇప్పుడు మొన్న మెక్సికోలో వెళ్ళినప్పుడు ఏదైతే ఇంజురీ ట్రీట్మెంట్ చేసి సక్సెస్ఫుల్గా వెళ్ళారో ఈయన కూడా యాక్టివ్గా ఉండాలి. లైఫ్ స్టైల్ మెట్లెక్కలు దిగాలి, స్పీడ్గా పరిగెత్తాలి, రోజుగా 10 kilometers నడవాలి అనుకుంటే మనం ఆ ట్రీట్మెంట్ ఏంటంటే అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్. దానికి ఏంటంటే కాండ్రోఫిల్లర్ డిఫెక్ట్, ఏదైతే ఆ డిఫెక్ట్ పెట్టాల ఏదైతే డ్యామేజ్ ఉందో దానికి కాండ్రోఫిల్లర్ డిఫెక్ట్ అనేది దాంతో ఫిల్అప్ చేసి ట్రీట్మెంట్ చేసాం. నిన్న చేసాము. హీఈస్ వాకింగ్ టుడే. విత్ ఇన్ 4 to 6 weeks హీల్ బ్యాక్ టు హిస్ నార్మల్ ట్రావెలర్ వర్కింగ్ అండ్ విత్ గుడ్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ డైట్. ద అవుట్కమ్స్ ఆర్ వెరీ గుడ్. థ్యాంక్ యూ. అండ్ హ్యాండ్ ఓవరింగ్ మై mic to my team member, Dr. Vinay. He's also sports medicine. He'll have a few words on that. గుడ్ మార్నింగ్ అండి. అయితే ఇక్కడ ఇష్యూ ఏంటంటే మెయిన్లీ ఇంజరీ వల్ల కార్టిలేజ్లో డిఫెక్ట్ వచ్చిందనమాట. డిఫెక్ట్ అంటే కార్టిలేజ్ డ్యామేజ్ అయిపోయింది. సో వీ క్లీన్డ్ అవుట్ ఆల్ ద డిఫెక్టివ్ కార్టిలేజ్ అండ్ కాండ్రోఫిల్లర్ అని ల్యాబ్ గ్రోన్ కార్టిలేజ్ ఉంటుంది. దట్ కెన్ బి ఫిల్డ్ అప్ ఇన్ దట్ ప్లేస్ విచ్ విల్ యాక్ట్ లైక్ అ నార్మల్ కార్టిలేజ్. ఆ నార్మల్ కార్టిలేజ్ గ్రో అయ్యి ఆల్మోస్ట్ నియర్ నార్మల్ స్టేజ్కి వచ్చేస్తారు. సో విదిన్ 4 to 6 weeks he will be absolutely normal.